కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సూపర్ 6లో ప్రధానమైన తల్లికి వందనం హామీని అమలు చేసింది ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తల్లికి వందనం నిధుల జమ ప్రారంభమైంది. తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి సుమారు 54 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు ఇవ్వనున్నారు. 3 పిల్లలు చదువుతుంటే 39,000 రూపాయలు జమ అవుతూ ఉండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒక కుటుంబంలో 2 పిల్లలు చదువుకుంటుంటే వారికి 26,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లొస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా సూపర్ 6 హామీల్లో అతి కీలకమైన తల్లికి వందనం పథకం కింద నిధులను తల్లుల ఖాతాల్లో జమ ప్రక్రియను మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి మీడియా సమావేశంలో తెలియజేశారు. మంత్రి లోకేష్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సీఎం. ఇందులో భాగంగా అధికారుల సమక్షంలో తల్లికి వందనం జీవోలను మంత్రి లోకేష్కు ముఖ్యమంత్రి అందజేశారు. అర్హులందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ 15,000లో తల్లుల ఖాతాల్లో 13,000ను జమ చేసి మిగిలిన 2,000ను పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించనున్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు పథకాన్ని అమలు చేయనుంది సర్కార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.